మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో ప్రైవేట్ నర్సరీ రైతులను నిండా ముంచింది. నాసి రకం తేజ మిరపనారును అంటకట్టింది. కేలోత్తండా గ్రామానికి చెందిన కొందరు రైతులు నకిలీ మిర్చి నారు కొనుగోలు చేసి మోసపోయారు. మిర్చి సాగు చేసే సమయంలో సుమారు 3 నెలల క్రితం ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలంలో ఉన్న నర్సరీలో బ్లేజు రకం ఉందని అక్కడికి వెళ్లిన రైతులకు నకిలీ రకానికి చెందిన తేజ మిర్చి నారును అంటగట్టారు. ఒక్కొక్క రైతు సుమారు 30,000 రూపాయలతో మిర్చి నారును కొనుగోలు చేసి సాగు చేశామన్నారు. అధిక దిగుబడి వస్తుందన్న నమ్మకంతో ఒక్కొక్క రైతు ఎకరానికి సుమారు 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి 6 గాలం కష్టపడి శ్రమించి పండించిన మిర్చి పంట తీరా చేతికొచ్చేసరికి దొడ్డు రకం, క్యాప్సికం ఇతర కొన్ని రకాలకు చెందిన సాగు వచ్చిందని లబోదిబో అంటున్నారు. నాసి రకం నారును అంటగట్టి అన్నదాతలను ముంచిన ప్రైవేట్ నర్సరీపై తగిన చర్యలు తీసుకుని తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. తెచ్చాం బ్లేజ్ అని చెప్పి మాకు ఇచ్చారు. చూస్తే వేసిన తర్వాత చూస్తే మొత్తం 3 రకాలు 4 రకాలు 5 రకాల మిర్చి ఉంది. వాళ్ళు అడిగితే తర్వాత కాసిన తర్వాత చెప్పండి అది ఇది అని చెప్పారు. వాళ్ళు కాసిన తర్వాత ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే మా అబ్బాయి పెళ్ళి ఉంది అది ఇది అని చెప్పి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. వాళ్ళలో నర్సరీ పేరు లోకేశ్వరి నర్సరీ, బ్లేజ్ సీడ్ అని చెప్పి మాకు ఇచ్చారు. తీరా చూస్తే మొత్తం లావుకాయలు, మొత్తం తెల్ల మిర్చి లావుకాయలు మొత్తం అవే ఉన్నాయి. తోట మొత్తం అవి ఉన్నాయి. దాదాపు మా దగ్గర మా అత్తయ్య వాళ్ళు మేము చాలా మంది 1,60,40 దాకా మొక్క తెచ్చాము. మొక్క తెచ్చి వేస్తే మొత్తం తెల్ల మిర్చి ఉంది. వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నా వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదు. వాళ్ళు మొత్తం తెల్ల మిర్చి ఇది ఏందండి అని చెప్తే వాళ్ళు కాసిన తర్వాత తెల్లమిర్చి కాదమ్మా బాగానే ఉంటుంది కాసిన తర్వాత చూడండి అని చెప్పారు. కాసిన తర్వాత చూస్తేనే ఇప్పుడు చెప్తేనే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మొత్తం తెల్లమిర్చి ఉంది అన్న, తెల్లమిర్చి ఉంది. వాళ్ళ నర్సరీ పేరేమో లోకేశ్వరి నర్సరీ. మిర్చి 4-5 రకాలు ఇత్తనము కాస్తుంది మా తోటలా. మేము కవులకు చేస్తున్నాం. లోకేశ్వర్ మేము వైరా నుంచి తెచ్చామండి మిర్చి నర్సరీల నుంచి. ఆయన ఏం చెప్పాడంటే మీరు కాసిన తర్వాత నాకు ఫోన్ చేయని చెప్పిండు ఒక మాట. అయితే తర్వాత మళ్ళీ ఫోన్ చేసినా కానీ ఆయన ఫోన్ అసలు ఎత్తట్లేదు, మాట్లాడట్లేడు. నాకు పెళ్ళి ఉంది, నాకు అది ఉంది ఇది ఉంది అని మాట్లాడుతుండు. ఇప్పుడేమో కేసు పెట్టుకోండి, ఏం చేస్తారు నా మీద కేసు పెట్టుకోకండి, లేకపోతే మీ పెద్ద మనుషులు తీసుకురండి మాట్లాడదామని చెప్తున్నారు. అయినా కానీ మాకు పట్టించుకోవట్లేదు. మేము రైతులము. ఈ మిర్చికి తీసుకుపోయి బజ్జీలలోకి ఇచ్చినా కానీ ఎవరు తీసుకోవట్లేరండి బయట. ఇప్పుడు 4-5 రూపాయలు ఇస్తున్నాము. ఇది మేము కౌలు చేస్తున్నాము. ఈ 1,00,000 రూపాయలు పెట్టుబడి సరిపోయింది దీనికి. ఇప్పుడు ఏం చేయాలో అని బాధగా చేస్తున్నాం. ఈ తోటకు మేము చాలా బాధగా ఉందండి. మాకు కొంచెం ఆదుకోవాలి.